హాయ్ అండి, ఇవాళ వీడియో వచ్చేసి వెజిటేబుల్ పులావ్. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అంటే ఏంటంటే మనకి కర్రీస్ లేకపోయినా చాలా కమ్మగా ఉంటుందన్నమాట. దీంట్లోకి కాంబినేషన్ మనం పెరుగు చట్నీ చేసుకుంటే సరిపోతుందండి. పిల్లల విషయంలో అయితే చెప్పాల్సిన పని లేదండి, చాలా ఇష్టంగా తింటారు. వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేస్తాం కదండి, ఫ్లేవర్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పే ఈ ప్రాసెస్లో చేసుకోండి, చాలా 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 టేస్టీగా ఉంటుందన్నమాట. ముందుగా పాన్ పెట్టుకుని దాంట్లో మీరు ఆయిల్ పోసుకొని బిర్యానీ సరుకులన్నీ కూడా వేసుకుని, అంటే అనాస పువ్వు, అలాగే లాలిక్కాయలు, బిర్యానీ ఆకు, అలాగే మరాఠీ మొగ్గ, కొంచెం జీలకర్ర వేసుకుని అలాగే వేయించుకోండి. అందులోనే జాజికాయ కూడా చిన్న మొక్క వేసుకొని బాగా వేయించుకోండి. జీడిపప్పు కూడా వేసుకోండి, ఒక అరగుప్పుడు వేసుకోండి. వేయించుకొని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక దాంట్లో పచ్చిమిరపకాయలు అలాగే ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోండి. ఉల్లిపాయలు అనేవి మనకి బాగా మెత్తబడాల్సిన పని అయితే ఉండదండి. అలా ఉండగానే వాటిల్లో వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకోండి. అలాగే క్యారెట్, బంగాళదుంప, బఠానీ, ఇలాగా మీ దగ్గర ఏ ఉంటే అవి. నేను చిలకడదుంప కూడా యాడ్ చేశానండి. అలాగే చిలకడదుంప వేసాక బంగాళదుంపలు కూడా యాడ్ చేశాను. చిలకడదుంప కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం పీసెస్ అనేవి పెద్దగానే కట్ చేసుకోండి, ఉడుకుతాయి కాబట్టి. చిన్నవనుకోండి స్మాష్ అయిపోతాయి, కొంచెం పెద్దవనుకోండి పీసెస్లా ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ బాగా మగ్గాక అల్లం వెల్లుల్లిపాయ ముద్ద అనేది వేసుకోండి. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాల్సిన పని లేదండి. దాంతోపాటు మీరు కరివేపాకు మస్ట్ అండ్ షుడ్ అండి. దాని ఫ్లేవర్ అని సాధారణంగా ఎవరు వెయ్యరు, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కరివేపాకు, పుదీనా, అలాగే కొత్తిమీర ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వేయించుకోండి. అవి మగ్గాక దాంట్లోనే వాటర్ యాడ్ చేసుకోండి. నేనేంటంటే కుక్కర్లో పెట్టనండి. సాధారణంగా చాలామంది ఏం చేస్తారంటే వెజిటేబుల్ పలావ్ అయినా, వెజ్ బిర్యానీ అయినా, అలాగే ఏదైనా సరే కుక్కర్లో పెట్టేసి 1 విజిల్ లేదా 2 విజిల్స్ అలా రానిస్తారు. సో కుక్కర్లో పెట్టడం అనేది చాలామందికి అన్ఈజీగా ఉంటుంది. సో నాకు కూడా అన్నమాట. అలాగే వాటర్ యాడ్ చేసుకున్నాక దాంట్లోనే తగినంత ఉప్పు, నేను కళ్ళుప్పే యూస్ చేస్తానండి మ్యాక్సిమం. అంటే ఇంకేదన్నా రెసిపీస్లో, ఫ్రైస్ వాటిల్లో అది ఉప్పు కరగదు అని వాటిల్లో తప్పితే మిగతా అన్నిట్లో కూడా నేను కళ్ళుప్పే యాడ్ చేస్తాను. అది కూడా చేతితోనే వేస్తాను, కొలత అదొక అలవాటు అయిపోయిందనమాట. సో దాని తర్వాత బిర్యానీ మసాలా, అలాగే వాటర్ యాడ్ చేసుకున్నాక మీరు ఉప్పు కూడా తగినంత వేసుకోండి. నేను కల్లుప్పు యూస్ చేస్తాను. ఏదన్నా ఫ్రైలకి తప్పితే మిగతా అన్నిటికీ కూడా నేను కల్లుప్పే యూస్ చేస్తానండి. సో మీరు అలాగా ఉప్పు యాడ్ చేసుకున్నాక బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోండి. తగినంత, కుదిరినంత వరకు తక్కువ యాడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు. తినగా స్పైసీ వచ్చేస్తుంది ఎప్పుడు కూడా బిర్యానీ. సో చూసి యాడ్ చేసుకోండి పిల్లలు ఉన్న వాళ్ళు. ఇంకోటి ఏంటంటే కుక్కర్లో వద్దు, అవాయిడ్ చేయండి అని అన్నాను, కానీ విడిగా వండడం కుదరదు అని అనుకుంటారు చాలామంది. కానీ లేదండి, మనం ఇవన్నీ వేయిస్తూ ఉంటాం కదా. ఫస్ట్ ఆయిల్ పోసినప్పుడే మనం ఏంటంటే ఏ బియ్యం తీసుకున్నా సరే నానబెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక 2 గ్లాసుల బియ్యానికి సాధారణంగా 4 గ్లాసుల బియ్యం అయితే తీసుకుంటాం కదండి. సో ఇప్పుడు ఏంటంటే ముందు ఎలాగో నానబెట్టేస్తాం కాబట్టి రైస్ అనేది, దీనికి మాత్రం అంటే మనకి ప్రెషర్ అనేది ఉండదు, ఎవాపరేట్ అయిపోతుంది ఆవిరి అనేది. సో దీనికి ఎలా కుక్ చేసుకోవాలంటే 2 గ్లాసుల బియ్యానికి 4.5 గ్లాసుల నీళ్లు ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకోవడమే కాదు, బియ్యం వేసాక అవి కుక్ అవుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో ఖచ్చితంగా పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో ఉండకూడదు, అలాగని లో ఫ్లేమ్లో అస్సలు ఉండకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్ ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, చాలా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈలోపు కదుపుకుంటే బియ్యాన్ని గరిటెతో నిదానంగా కలుపుకోవాలి. బాస్మతి రైస్ అయితే మ్యాక్సిమం చాలా స్లోగా కలుపుకోవాలి. ఇదండి ఇవాళ వీడియో. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి.